నకిలీ మద్యం, నారావారి సారా ఏ విధంగా ఏరులై పారుతా ఉందో మీడియా మిత్రుల సమక్షంలో, మీడియా మిత్రుల సాక్షిగా ఇబ్రహీంపట్నంలో ఆ తయారీ కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో బాహ్య ప్రపంచానికి నేను ఆ రోజున తెలియజేసిన దరిమిల రాష్ట్రం మొత్తం కూడా ఆ నారావారి సారా ఏ విధంగా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది, బ్రాందీ షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుకి ఏ విధంగా వెళ్తా ఉంది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతూ ఉందనేది ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ప్రశ్నించా. ఆ ప్రశ్నించిన పరిస్థితుల్ని మీడియా మిత్రులందరూ కూడా సాక్షి ఆ రోజు. ఆ తర్వాత ఏ విధంగా ఈ కేసుని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలన్న రూపంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రహీంపట్నంలో జరిగితే, ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే, జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం కదా, ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి 20 రోజులుగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి, అసలు ఇంతగా దిగజారుతారా మీరు? ఈ స్థాయిలో జోగి రమేష్ని బదనామా చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలా, నా హృదయాన్ని గాయపరిచారు, నా వ్యక్తిత్వ జీవితం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ శ్రీకారం చుట్టారు. వెను వెంటనే పాత్రికేయుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు, నేను దేనికైనా రెడీ, ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా, సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాం. దానికి సమాధానం లేదు. సరే, దానికి సమాధానం లేదు కదా, లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ అని చెప్పా, ధైర్యంగా దమ్ముగా. దానికి సమాధానం లేదు. నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా, చంద్రబాబు నాయుడు కుటుంబం, లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పా. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే అమ్మ కనకదుర్గమ్మ, బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా, నా కుటుంబ సాక్షిగా నేను వస్తా, నువ్వు కూడా చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పాడుగా. అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా. అక్కడికి రాలేదు. తిరుమల రాలేము, బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము అని అంటే నేనే, నా కుటుంబం, నా భార్య బిడ్డలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం, భగవద్గీత తీసుకొని
జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. ఇవన్నీ అయిన తర్వాత వర్ల రామయ్య, పల్లా శ్రీనివాస్ ఒకరోజు వాళ్ళ ఆఫీసులో చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడుతో బయటకు వచ్చి జోగి రమేష్ తిరుమల అంటాడు, జోగి రమేష్ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి అంటాడు, జోగి రమేష్ లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటాడు. ఇవన్నీ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే నేను ఒకటే చెప్పా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమే. సిబిఐ అడిగా, దానికి సమాధానం లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ అడిగా, దానికి సమాధానం లేదు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అడిగా, దానికి సమాధానం లేదు. ఇవే కాకుండా మన భారతదేశంలో ఏ వ్యవస్థ ఉన్నా సరే మీరు ఆ వ్యవస్థ మీద ఎంక్వైరీ చేయించుకోండి జోగి రమేష్ మీద అని చెప్పా. దానికి సమాధానం లేదు. ఇవన్నీ సమాధానం లేకపోతే నేను నా చిత్తశుద్ధిని, నా ఆత్మ పరిరక్షణ కోసం నా భార్యా బిడ్డలను తీసుకొని కుటుంబ సమేతంగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ కనకదుర్గమ్మని నేను పైన వేడుకొని నా మీద బురద జల్లారు, నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు, ఒక బడుగు బలహీన వర్గాల నన్ను కించపరిచారు అని చెప్పేసి ఆ రోజున అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి వేడుకొని మళ్ళీ పాదయాత్రక కింద దాకా వచ్చి నా భార్యా బిడ్డలను సాక్షిగా ప్రమాణం చేశా. ఇంత చిత్తశుద్ధిగా, ఇంత ఆత్మ నా ప్రమాణాన్ని ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అసలు ఇంతగా ఎట్లా దిగజారిపోతారని చెప్పి అడుగుతా ఉన్నా. బాధ్యత గల ముఖ్యమంత్రి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా? వ్యవస్థల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా? ఎవరో రిమాండ్ ఖైదీ జనార్దన్ రావు అన్న అతను ఆఫ్రికా నుంచి మీతో ఫోన్లో మాట్లాడాడే, డిపార్ట్మెంట్తో ఏ రోజైనా జోగి రమేష్ పేరు చెప్పారా? జనార్దన్ రావు అన్నతను బాంబే ఎయిర్పోర్ట్ లో దిగాడే, సెల్ ఫోన్ పోయిందన్నాడే, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పారే. రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పి అతన్ని విచారణ చేసి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేశారే. ఏ రోజైనా ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే పేరు ఉచ్చరించాడా, చెప్పాడా? కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఎప్పుడైనా జోగి రమేష్ పేరు చెప్పాడా? మరలా అగైన్ అతను రిమాండ్లో ఉంటే ఒక వీడియో బయటికి ఎవరు రిలీజ్ చేశారు? ఎక్సైజా, పోలీసా, సిట్టా, చంద్రబాబు నాయుడా, లోకేషా? సమాధానం చెప్పాలి కదా. రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి వీడియోని ఎవరు రిలీజ్ చేశారు? రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదే, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు నా పేరు లేదే. రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి ఎట్లా? దానికి సమాధానం లేదు. ఇది ప్రభుత్వాలా? ఇది వ్యవస్థ? చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయి కూనీ చేస్తా ఉన్నాడు ఒక్కసారి అర్థమవుతా ఉందా? ఇవైన తర్వాత 2 రోజులకి జోగి రమేష్తో జనార్దన్ అతను వాట్సాప్ చాట్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. దాని మీద నేను ధైర్యంగా దమ్ముగా వెళ్ళి పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశా. దాని మీద చర్యలు, ఫేక్ వాట్సాప్ చాట్ ని ప్రచారం చేశారే, దాని మీద చర్యలు ఉన్నాయా? దాని మీద చర్యలు. తర్వాత 2 రోజుల తర్వాత IVRS కాల్స్ అంటే
చట్టాన్ని ఏ విధంగా తుంగలో దొక్కి చట్టాన్ని ఏ విధంగా కించపరిచి వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఉదాహరణే ఐవీఆర్ఎస్ కాల్స్. ఐవీఆర్ఎస్ కాల్స్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జోగి రమేష్ ని, మా వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని, మా హృదయాల్ని గాయపరచాలని చంద్రబాబు నాయుడు ఎంత అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తారండి? చంద్రబాబు చేశాడా? లోకేష్ చేశాడా? ఈ ప్రభుత్వం చేసిందా? సమాధానం చెప్పాలా? ఫేక్ నంబర్ నుంచి ఫేక్ గాళ్లతో ఫేక్ ఫోన్లు చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జోగి రమేష్ మీద బురద వేయాలని వ్యక్తిత్వ అననానికి శ్రీకారం చుట్టారే. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందే. చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రివి, లోకేష్ నువ్వు మంత్రివి. దాని మీద కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. ఇన్ని చేస్తే ఇంకా ఆ జనార్దన్ అన్న అతని పోలీస్ కస్టడీలోకి తీసుకుని రోజుకొక జోగి రమేష్ అందులో ఉన్నాడు, జోగి రమేష్ ఇందులో ఉన్నాడు. దమ్ముగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, మనస్సాక్షితో చెప్తా ఉన్నా, జనార్దన్ అన్న అతనితో వ్యాపార లావాదేవీలు కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే పొలాలు కొనటమో లేకపోతే ఇంకోటి ఎటువంటిది చెయ్యలేదు అని చెప్పేసి నేను ప్రమాణం కూడా చేశా.